ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ నమః. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటంటే ఇది మీ జీవితాన్ని మార్చేయబోతుంది. చాలామంది రాత్రింబవళ్ళు కష్టపడతారు, రక్తాన్ని చెమటగా మారుస్తారు, కానీ చేతిలో రూపాయి నిలబడదు. అప్పుల బాధలు, వ్యాపార నష్టాలు, ఎప్పుడూ ఇంట్లో ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఎక్కడైతే లక్ష్మీదేవి కుబేరుడితో కలిసి పూజలు అందుకుంటుందో అక్కడ అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మీకు తెలుసా, తిరుమల వెంకటేశ్వర స్వామివారు తన వివాహం కోసం కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నారని. అంటే కుబేరుడి దగ్గర ఎంత ధనం ఉంటుందో ఊహించండి. మరి అలాంటి లక్ష్మీ కుబేరుల అనుగ్రహం మనపై పడితే మనకున్న అప్పులన్నీ తీరిపోవా? మన వ్యాపారం 3 పువ్వులు 6 కాయల కింద సాగదా? ఈరోజు మనం ఈ వీడియోలోన అత్యంత శక్తివంతమైన శాస్త్రోక్తంగా లక్ష్మీ కుబేర పూజ ఎలా చేయాలో, అసలు కుబేర ముద్ర ఎలా వేయాలో మంత్రాలు చదువుకుంటూ ఈ పూజ ఎలా చేస్తున్నానో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి పరిహారం మనల్ని ఐశ్వర్యంగా మార్చగలదు. ఈ పూజను సాధారణంగా ధనత్రయోదశి రోజున కానీ, శ్రావణ శుక్రవారాల రోజు కానీ, లేదంటే ఏదైనా విశిష్టమైన శుక్రవారాలు కానీ, దీపావళి రోజు కానీ ఈ పూజను చేసుకోవచ్చు. పూజకు కావాల్సిన వస్తువులను ముందుగా మనం రెడీ చేసుకుందాం. పూజకు ముఖ్యంగా స్వామివారి, అమ్మవారు కలిసి ఉన్న ఫోటోలు దొరుకుతాయండి. అది తెచ్చుకోవచ్చు, లేదంటే కానీ కుబేర యంత్రమైనా పర్లేదు. కుబేర యంత్రం కూడా ఉండాలండి, కుదిరితే కాదు. అలాగే స్వామివారికి, అమ్మవారికి ఇష్టమైన రాగి నాణాలు, వెండి నాణాలని మనం ఒక చిన్న బౌల్లో వేసుకొని పెట్టుకుందాము. మనకి వీలైతే ఒక 108 కాయిన్స్ అయితే కనుక చూడడానికి చాలా బాగుంటుందండి. పూజలోన సుగంధభరితాన్ని ఇచ్చినటువంటి పచ్చకర్పూరం, యాలకులు, లవంగాలు ఇవన్నీ పూజకి అమ్మవారిని చాలా ఆకర్షిస్తాయండి. అలాంటివి కూడా పెట్టుకుంటే బాగుంటుంది. మన పూజకి వీలైతే కనుక తామర పూలు తెచ్చుకుందామండి. లేదంటే కనుక పసుపు రంగు బంతి అంటే కుబేరుడికి చాలా ఇష్టం కదా. సో పసుపు రంగు పూలు, అవి చామంతులైనా కావచ్చు, లేదంటే ఆ రంగుతో ఉన్న ఏ ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు. అలాగే పంచద్రవ్యాలు కావాలి కదండి, అవి ఆవుపాలు లేకపోతే కనుక ఆవుపాలైనా పర్లేదు. అలాగే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం, మనం ఏ ప్రసాదం అయితే చేసుకుంటే ఆ ప్రసాదము అవన్నీ పెట్టుకోవాలండి. ఇంకా ఫైనల్గా స్వామివారికి ఇష్టమైన కుబేర దీపాలు. నా దగ్గర కుబేర దీపం లేదు, నేను మామూలు దీపాలు అంటే వ్రతాలు చేసుకునే దీపాలు ఉన్నాయి కదండి, ఆ దీపాలని 5 ఆవు నెయ్యితోటి 5 ఒత్తుల కింద వేసి పెట్టుకుంటున్నాను. అమ్మవారికి 3 అనే అంకె ఇష్టం కాబట్టి ఒక్కొక్క ఒత్తిని 3 ఒత్తులు వేసి ఒక ఒత్తి కింద చేసి 3 ఒత్తుల కింద వేసుకున్నానండి. అంటే ఇటొక 9 ఒత్తులు, ఇటొక 9 ఒత్తులు, మొత్తం 18 ఒత్తులు వేసి నేను అమ్మవారి పూజ చేసుకున్నాను. ఇంకా మనం డైరెక్ట్గా పూజా విధానంలోకి వెళ్ళిపోదామండి. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని ఈశాన్య మూల ఒక చిన్న చెక్క పెట్టిన అమర్చుకొని ఆ పీటకి కొంచెం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని అక్కడ ముగ్గు వేసి ఆ పైన పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని అక్కడ అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ మొదలు పెట్టుకోవాలండి. మనం డైరెక్ట్గా ఏం చేస్తుంటే పీఠం మీద బియ్యం వేసుకుని దాని మీద అమ్మవారి ఫోటో పెట్టుకుంటారు. నేను ముందు అమ్మవారి ఫోటో పెట్టుకొని అలంకరించేసుకుంటున్నాను. నేను వినాయకుడి పూజకి మాత్రం ఒక పళ్ళెంలోన బియ్యం వేసుకొని ఆ బియ్యం పైన తమలపాకు పెట్టుకుని తమలపాకు పైన వినాయకుడిది ఒక చిన్న పసుపు వినాయకుడిని తయారు చేసి పెట్టుకుని పూజని మొదలు పెట్టుకుంటున్నాను. మనం పూజకి ఒకవేళ ఆవు నెయ్యి దొరకకపోతే కనుకండి నువ్వుల నూనెతోటైనా చేసుకోవచ్చు, అది కూడా చాలా శుభప్రదమే. ఏ శుభకార్యానికైనా విఘ్నాధిపతి అయినటువంటి వినాయకుడు ముఖ్యం కదా. అందుకే నేను ఆయన్ని ఒక తమలపాకు పైన వినాయకుడు ప్రతిమ చేసుకున్నాను. ముందుగా నేను పూజకి బియ్యం తీసుకున్నాను కదా, బియ్యం నేను 3 గుప్పలు వేసుకుంటున్నానండి. లేదంటే కొంతమంది ఒక పావుసేరు గ్లాసులు వేసుకుంటే అది మన ఇష్టం అండి, మనం ఎలాగైనా చేసుకోవచ్చు. నేను మాత్రం పూజకి ఇలా తక్కువ వేసుకొని స్వయం పాకం ఇచ్చినప్పుడు మాత్రం అందులో కొన్ని స్పేర్ బియ్యం కలిపి నేను స్వయం పాకం కింద ఇచ్చుకుంటానండి. ముందుగా స్వామివారికి కుంకుమతోటి అలంకరించుకొని పూజను మొదలు పెట్టుకుందాము. ఓం గం గణపతియే నమః అంటూ అక్షింతలు వేసి పువ్వులు వేసుకొని తర్వాత కొంచెం నీరు తీసుకొని సంకల్పం చెప్పుకోవాలండి. ఈ పూజలో ఎటువంటి విఘ్నాలు ఉన్నా అవన్నీ తొలగించి పూజ నిర్విఘ్నంగా పూర్తి చేయమని ముందు వినాయకుడిని పూజ దండం పెట్టుకుని పూజ స్టార్ట్ చేసుకుందాము. సో నేను స్వామివారికి ముఖ్యంగా అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకొని పూజ స్టార్ట్ చేసుకోవడమే. ఇప్పుడు స్వామివారి పూజ నిమిత్తం కొన్ని అక్షింతలు ఎడమవైపున వేసుకొని ఉద్యాపనం తీసుకున్న తర్వాత ఇంక పూజ మొదలు పెట్టేసుకోవడమేనండి. స్వామివారిని అష్టోత్తరాలతోటి ఇవన్నీ పూజలు చేసుకున్న తర్వాత మన పేరు, నక్షత్రము, కుటుంబం పేరు అంతా చదువుకొని ఆటంకాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు కలగాలని వినాయకుడి పూజ చేస్తున్నాను అని అనుకొని ఆ నీటిని పక్కనున్న ప్లేట్లో వదలాలండి.
తర్వాత స్వామివారిని ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. అలాగే షోడశోపచార పూజ కూడా చేసుకోవాలి. మనసులో వినాయకుని తలుచుకొని నమస్కారం చేసుకొని ఓం గం గణపతి నమః ఆవాహయామి అనుకోవాలి. తర్వాత స్వామివారు కూర్చున్నట్టు కింద ఊహించుకోవాలి. అలాగే స్వామివారి కాళ్ళు చేతులు కడుక్కొని నీటి సమర్పిస్తున్నట్టుగా భావిస్తూ కొంచెం నీటిని వదలాలండి. తర్వాత స్వామివారికి అక్షింతలను ఇవ్వాలి. అంటే స్వామివారికి వస్త్రం పెట్టినట్టు కింద. నేను దూతతోటి వస్త్రం చేసుకోలేదు, నా దగ్గర రెడీమేడ్ ఒత్తులు ఉన్నాయండి. అందుకే నేను దూతతోటి వస్త్రం చేసుకోలేదు కదా అని అక్షింతలు తీసుకొని స్వామివారికి వస్త్రం సమర్పించినట్టు కింద అక్కడ నేను అక్షింతలు వేసుకున్నాను. అలాగే స్వామివారికి తాంబూలం సమర్పించుకుంటా కదండి పూజ చివర, అలాగే తాంబూలం సమర్పించుకోవాలి. స్వామివారికి గంధం కూడాను తీసుకొని వాటర్లో ముంచి గంధం సమర్పయామి అనుకొని గంధం సమర్పించేసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలండి. తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి నారికేలు కానీ లేదంటే పటిక బెల్లం కానీ అలాగే ప్రసాదం అక్కడ పెట్టుకొని స్వామివారి పూజ ముగించుకోవడమేనండి. మనం వీలైతే కనుక స్వామివారికి ఉండ్రాలు కానీ కుడుములు కానీ అవి కూడా మనం అక్కడ పెట్టుకోవచ్చు. అవన్నీ అక్కడ పెట్టేసి స్వామివారికి ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ శ్రీమ గణపతి నమః నైవేద్యం సమర్పయామి అని అనుకుంటూ నైవేద్యాన్ని అక్కడ పెట్టాలండి. తర్వాత చివరికి మన తాంబూలము నేను ముందే రెడీ చేసుకున్నాను కదా, ముందే పెట్టుకున్న తాంబూలము ఇక్కడ పెట్టానని చెప్పని ఇక్కడ స్వామివారికి ఇలా చేతితో నేను చూపిస్తున్నాను. చివరిగా కర్పూరం వెలిగించి స్వామివారికి హారతి ఇచ్చి ఆ హారతిని కళ్ళకద్దుకొని వినాయకుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసినట్టు కింద ఊహించుకొని దండం పెట్టుకోవడమేనండి. చివరిగా మంత్రపుష్పంతో మన కోరికను స్వామివారి వద్ద ఉంచేసి ఇంకా వినాయకుడి తండ్రి ఈ పూజలు ఎటువంటి నిర్విఘ్నం లేకుండా చూడు అనేసని వినాయకుడిని 3 సార్లు పైకి లేపి కదిపి అమ్మవారికి ఎడమ చేతి వైపున కానీ లేదంటే అమ్మవారికి దగ్గర కానీ మనం ఆ స్వామివారిని మళ్ళీ అక్కడ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి ఎటువంటి ఆటంకాలు లేవు, విజయం లభిస్తుంది అని మనకి ఒక రకమైనటువంటి ఫీలింగ్ కలుగుతుందండి. ఇంకా ఫైనల్గా మన అమ్మవారి పూజ మొదలు పెట్టేసుకోవటమే. అత్యంత శక్తివంతమైన పూజ అమ్మవారి పూజ. ఇప్పుడు మన ఆర్థిక ఇబ్బందులు తొలగించి అష్టైశ్వర్యాలు ప్రసాదించి సంపూర్ణ పూజ విధానమైనటువంటి శ్రీ లక్ష్మీ కుబేర పూజని మొదలు పెట్టుకుందామండి. పూజ ఆరంభించడానికి ముందు మనం అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా, అవన్నీ ఒకసారి మనం అక్కడ మళ్ళీ నీట్గా పెట్టుకుందామండి. స్వామివారి కలశాన్ని పెట్టుకొని కలశానికి పూజ చేసుకోవచ్చు, లేదంటే మన కలశాన్ని అమ్మవారికి కుడి చేతి వైపున కానీ లేదా కలశం ఎదురుగా కానీ మనం పూజ చేసుకోవచ్చు. అది మన ఇష్టమండి. నేను పీఠం పైన స్వామివారి ప్రసాదం అమ్మవారికి కలిపి ప్రసాదం పెట్టుకోవాలని నేను పక్కన పీఠం పెట్టుకుంటున్నాను. రాగి చెంబులో శుద్ధ జలాన్ని అంటే పరిశుభ్రమైన నీటిని పెట్టుకొని అందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, కాయిన్ వేసి 5 మామిడాకులు కానీ లేదంటే తమలపాకులు కానీ పెట్టుకొని పైన కొబ్బరికాయను ఉంచి కలశానికి నూనె దారం చుట్టుకోవచ్చండి. లేదంటే కనుక మనం రవికల క్లాత్ అయినా అక్కడ మనం పెట్టుకొని కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్థిత అని అమ్మవారికి కలశ స్థాపన స్తోత్రం చదువుకొని ఇంకా అమ్మవారికి ఇష్టమైనటువంటి అంగపూజ మొదలు పెట్టుకోవాలండి. ఇక్కడ మన పూజలోన అమ్మవారికిను అలాగే విష్ణుమూర్తికిను ఇద్దరికిను విడివిడిగా మనం పూజ చేసుకోవాలండి. సో నేను ముందు అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను. పూలు అక్షంతలు తీసుకొని ఒక్కొక్కటి అమ్మవారిని స్మరించుకుంటూ అక్కడ వేసుకోవాలండి. అందులోన అమ్మవారి పాదాలను స్పృశించి జలాన్ని వదలాలి. తర్వాత అమ్మవారి చేతులు, ముఖము అలాగే అమ్మవారు తీర్థం తీసుకోమన్నట్టు కింద ఇలా తీర్థం తీసుకెళ్ళి అమ్మవారికి చూపించి తీర్థాన్ని కూడా వదలాలండి. అవన్నీ మనం పక్కన స్తోత్రం చదువుకొని అవన్నీ మనం అక్కడ నీటితోటి వదులుతాము. తర్వాత అమ్మవారు చేతులు కడుక్కోమని ప్రసాదం తీసుకున్న తర్వాత చేతులు కడుక్కోమని చెప్పేసి మళ్ళీ మన నీరు కూడా అక్కడ చూపించి మళ్ళీ నీటిని వదలాలండి. ఇలాగా అమ్మవారికి ఇష్టమైనటువంటి పూజ ముగించుకున్న తర్వాత అష్టోత్తరాలు చదువుకోవాలండి. 108 అష్టోత్తరాలను చదువుకొని తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి కుబేరుడు కూడాను ఇలాగే ధూపదీప నైవేద్యాలతోటి ఆయన కూడా ఇలాగే తండ్రి మీరు కూడా నీరు తాగండి, తండ్రి మీరు కూడా కాళ్ళు కడుక్కొని కూర్చోండి, తండ్రి మీరు కూడా నైవేద్యం స్వీకరించండి అనేసి ఆయన కూడా విడిగా నీరుని చూపించి మళ్ళీ నీటిని వదిలి ఆయన కూడా ప్రసాదం పెట్టినట్టు కింద ఆయన కూడా సింహాసనం మీద కూర్చున్నట్టు కింద అలా మనం ఊహించుకోవాలండి. ఇదంతా అయిపోయిన తర్వాత
ఫైనల్గా మనం అక్కడ స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యము మన ఇష్టమండి. మనం ఇంట్లో ఒక రకమైన పెట్టుకోవచ్చు, లేదంటే ఒక 3 కానీ 5 రకాలు కానీ మనం తయారు చేసి పెట్టుకోవచ్చు అండి. అది మన శక్తి కొలది పెట్టుకొని, అలాగే వడపప్పు, సలివిడి, పానకము, అలాగే పంచామృతాలు మస్ట్గా ఉండాలండి. ఒకవేళ పంచామృతాలు లేకపోతే కనుక ఆవు పాలైనా ఉండాలి. ఆవు పాలను కూడా పంచామృతాలని సమర్పిస్తున్నట్టుగా భావించి అక్కడ స్వామివారికి, అమ్మవారికి నివేదన చేయాలండి. తర్వాత గంధం కూడా సమర్పించాలి. గంధం కూడా స్వామివారికి, అమ్మవారికి విడివిడిగా గంధం కూడా సమర్పించేసి, ఇంకా ఫైనల్గా అమ్మవారికి ప్రసాదము అలాగే తాంబూలం కూడాను పెట్టేసి కొబ్బరికాయ కొట్టి పూజ ముగించుకోవాలండి. ఇదేనండి ఈ పూజ. ఇలాగా స్వామివారికి, అమ్మవారికి అయిపోయిన తర్వాత మన కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక కూడా చెప్పుకొని మంత్రపుష్పంతో అక్కడ పెట్టేసి లెగిసి అమ్మవారికి 3 ప్రదక్షిణలు చేసినట్టు కింద మనమే ప్రదక్షిణ చేసుకొని మోకాళ్ళ మీద దండం పెట్టుకొని పూజ ముగించేసుకోవడమేనండి. ఇక్కడితోటి పూజ అయిపోయింది. ఇంకా చిట్ట చివరి కింద మనం కథ చదువుకోవాలండి. హారతి కూడా ఇచ్చుకోవాలి కదా, హారతి కూడా ఇచ్చేసుకుంటాము. ఫైనల్గా లక్ష్మీ కుబేర వ్రత కథ ఉందండి.